కామెర్యూ అంటే జాండిస్, ఫ్రెంచ్ జానిస్ అనే పదము నుండి వచ్చింది. దీన్ని ఐక్టరస్ అని కూడా పిలుస్తారు. చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు పచ్చ రంగుకు మారడమే కామెర్లు అంటే జాండిస్కు కొండ గుర్తు. రక్తంలో బైల్రూబిన్ అనే పదార్థం అధికంగా చేరడం అన్నది ఈ కండిషన్కు దారితీస్తుంది. ఈ బిలిరూబిన్ పసుపు రంగుగా మారడానికి ఎర్ర రక్త కణాల్లో అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ తొలగిపోయాక అంటే దాని లైఫ్ స్పాన్ అయిపోయినాక మిగిలిపోయే భాగమే ఇది. ఎర్ర రక్త కణాలు దాదాపు 120 రోజులు రెటిక్యులో ఎండోథిలియల్ సిస్టంలో మ్యాకోఫ్రేజ్ల ద్వారా తినబడతాయి, ఫాగోసైట్స్ చేయబడతాయి. ఈ ప్రక్రియలో ఆకా మ్యాక్రోఫేజ్ సిస్టంలో ప్లీహము పెద్ద పాత్ర పోషిస్తుంది. కానీ ఇది శోషరస కణుపుల అంటే లింఫ్ నోడ్స్ భాగాలతో తయారు చేయబడింది. మొదట మ్యాకోఫ్రేజ్ రక్త కణాన్ని తింటుంది. హిమోగ్లోబిన్ అనేది హీమ్ గ్లోబిన్ గా విభజించబడుతుంది. గ్లోబిన్ మరింత విభజించబడి అమైనో ఆమ్లాలుగా మారుతుంది. మరోవైపు హీమ్ ఐరన్ ప్రోటోఫోర్ఫిరిన్ గా విభజించబడింది. ప్రోటోఫోర్ఫిరిన్ తర్వాత అన్కాంజుగేట్ బిలిరూబిన్ గా మార్చబడుతుంది. అసంఘటిత బిలిరూబిన్ అనేది లిపిడ్ ని తగ్గించే బిలిరూబిన్ యొక్క రూపం. అంటే అది నీటిలో కరిగేది కాదు. కొన్నిసార్లు దీనిని పరోక్ష బిలిరూబిన్ అని కూడా పిలుస్తారు. బ్లడ్లోని ఆల్బుమిన్ యూసీబీతో బంధిస్తుంది, దానిని లివర్ కి పంపుతుంది. ఇది హెపటోసైట్స్ ద్వారా తీసుకోబడుతుంది. ఇది యూరిడిన్ గ్లూకురోనిల్ ట్రాన్స్పేరేస్ అనే ఎంజైమ్తో సంయోగం చెందుతుంది. ఇది ఇప్పుడు నీటిలో కరిగేలాగా చేస్తుంది. ఈ సమయంలో సంయోజిత బిలిరూబిన్ బైల్ కెనాలిక్యులి నుండి స్రవిస్తుంది. ఈ ఫ్లూయిడ్ బైల్ డక్ట్స్ లోకి ప్రవహిస్తుంది, అంటే పిత్తవాహికలోకి ప్రవేశిస్తుంది. ఏదైనా తిన్నప్పుడు మీ గాల్ బ్లాడర్ బైల్ని స్రవిస్తుంది. ఇది సాధారణ గాల్ బ్లాడర్ ద్వారా చిన్న ప్రేగు యొక్క డ్యుడెనంకు కదులుతుంది. పేగు సూక్ష్మజీవుల ద్వారా యూరోబెలినోజన్ లేదా యూజీబీగా మార్చబడుతుంది. ఆ యూరోబెలినోజన్లో కొంత భాగాన్ని స్టెర్కోబిలిన్ గా తగ్గించి ఇది విసర్జించబడుతుంది. దీనివలన మలం గోధుమ రంగుగా మారడానికి కారణమవుతుంది. ఈ యూజీబీలో కొన్ని రీసైకిల్ చేయబడతాయి, అయితే ఇది రక్తంలోకి తిరిగి శోషించబడుతుంది, అంటే రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఆకస్మికంగా యూరోబిలిన్లోకి ఆక్సీకరణం ఆక్సిడైజెస్ చెందుతుంది. వీటిలో ఎక్కువ భాగం లివర్లోకి పంపబడుతుంది. కొంత మూత్రపిండాలకు వెళ్లి ఇది విసర్జించబడుతుంది. దీనివలన యూరిన్ ఎల్లో రంగుకు బాధ్యత వహిస్తుంది. దీనినే బిలిరూబిన్ జీవక్రియ అంటారు. ఈ ప్రక్రియను మీ లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి అవి చనిపోయి వాటి బిలిరూబిన్ ని విడుదల చేస్తాయి. దీనివలన మీ బ్లడ్ లో బిలిరూబిన్ పెరుగుతుంది. ఇది సంయోగం చెందుతుంది. ఒక్కొక్కసారి సంయోగం లేకుండా కూడా కావచ్చు. ఇది చర్మం, కళ్ళలో పసుపు రంగుకు కారణం. సాధారణంగా సింప్సన్స్ ఎస్కు ఎల్లో స్కిన్ టోన్ ని చర్మానికి అందించడానికి 2.5 mg లేదా అంతకంటే ఎక్కువ సీరం బిలిరూబిన్ పడుతుంది. కామెర్లు రక్తంలో పెరిగిన బిలిరూబిన్ యొక్క మొదటి సంకేతం. కళ్ళు ఎల్లోయిష్ గా మారడం చూస్తాం. స్క్లెరల్ కణజాలాల్లో ఎలాస్టిన్ అధికంగా ఉంటుంది. ఇది బిలిరూబిన్ ని అధిక అనుబంధంతో బంధిస్తుంది. కాబట్టి స్క్లెరల్ కణజాలానికి తరచుగా చర్మం ముందు పసుపు రంగును ఇస్తుంది. కామెర్లు రావడానికి కారణాలు రక్తంలో ఎక్కువ యూసీబీ ఉందా, రక్తంలో ఎక్కువ సీబీ ఉందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కామెర్లు యొక్క సారూప్య ప్రదర్శనను పెంచే 2 రకాల రుగ్మతలు ఎక్స్ట్రావాస్కులర్ హిమోలైటిక్ అనీమియాస్. ఇక్కడ ఎర్ర రక్త కణాలు సాధారణంగా కంటే ముందుగానే విచ్ఛిన్నమవుతాయి. ఈ రక్త కణాలు పూర్తిగా ఏర్పడిన చోట అసమర్థమైన బోన్ మ్యారోలో మ్యాక్రోఫేజ్లు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. బోత్ కేసెస్ లో రెడ్ బ్లడ్ సెల్స్ విచ్ఛిన్నమవుతాయి. దీనివలన యూసీబీ అధిక స్థాయిలో ఉంటుంది. మీ హెపటోసైట్ లో యూసీబీని సింబీకి మార్చడానికి చాలా కష్టమవుతుంది. ఎగ్జాంపుల్, లివర్ సెల్ యూసీబీలో 1 నిమిషానికి 10 అణువులుగా ఏర్పడుతుంది, కానీ అక్కడ 5 అణువులు మాత్రమే కనిపిస్తాయి. మీ శరీరం అకస్మాత్తుగా మరిన్ని బ్లడ్ సెల్స్ ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభించినట్లయితే ఈ సెల్ డాకెట్లోని యూసీబీ అణువులు 15 నిమిషానికి జంప్ చేస్తే ఈ లివర్ సెల్స్ వర్క్ చేయదు. యూసీబీ యొక్క 5 అణువులు రక్తంలో ఉండిపోతాయి. ఇది మొదటి సమస్య. లివర్ సెల్స్ గరిష్ట స్థాయికి చేరుకున్నందున ఇప్పుడు ఈసీబీ అంతా బైల్ కు వెళ్తుంది. ఈ పిగ్మెంటెడ్ బిలిరూబిన్ గ్యాల్స్టోన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు ఆ సీబీ అంతా డియోడెనం కు పంపబడిన తర్వాత అది యూరోబిలినోజన్ గా మార్చబడుతుంది. ఆ యూరోబిలినోజన్ లో కొంత భాగం తిరిగి రక్తంలోకి రీసైకిల్ చేయబడి యూరోబిలిన్ కి ఆక్సిడైజ్ చెంది మూత్రంలో విసర్జించబడి
చాలా ముదురు రంగును ఇస్తుంది. ఇది నీటిలో కరిగేది కానందున యూసీబీ విసర్జించబడదు. యూసీబీ ఎక్కువ క్రియేట్ అయినందున ఇక్కడ హెపాటోసైట్లను కూడా కలిగి ఉండవచ్చు. అవి తగినంతగా పనిచేయవు, కొనసాగించలేవు. న్యూబార్న్ బేబీ కామెర్లు ఈ కేసుల్లో ఒకటి. యూజిటీ తక్కువగా ఉన్న న్యూబార్న్ బేబీ లివర్ యూసీబీగా మార్చడానికి ఆఫ్టర్ బర్త్ పిండం ఎర్ర రక్త కణాలను నాశనం చేసే మాక్రోఫేజ్ల సహజ ప్రక్రియ కారణంగా యూసీబీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ యూసీబీ చాలా పెరిగితే సమస్యలను కలిగిస్తుంది. ఇది కొవ్వులో కరిగేది కాబట్టి ఇది కెర్నికెటరస్ అని పిలువబడి మెదడులోని బేసల్ గాంగ్లియాలో సేకరిస్తుంది. మెదడుకు హాని కలిగిస్తుంది, మరణానికి దారితీస్తుంది. ఈ పరిస్థితికి చికిత్స సాధారణంగా కాంతి చికిత్స అంటే ఫోటోథెరపీ. ఇది బిలిరుబిన్ అణువులో నిర్మాణాత్మక ఆకృతీకరణ మార్పులను ప్రేరేపించడానికి కాంతిని ఉపయోగిస్తుంది. ప్రాథమికంగా ఇది కాంతి నుండి శక్తిని గ్రహిస్తుంది, ముదురు రంగును మారుస్తుంది, మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి. రక్తం నుండి అదనపు యూసీబీని పొందడానికి ఇది చాలా ప్రభావవంతమైన నాన్ ఇన్వాసివ్ మార్గం. హెరిడిటీ లోపాలు యూసీబీ సంయోగం చేయలేని మరొక కారణము. సమ్ కేసెస్ లో దీన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇక్కడ యూజిటీ ఎంజైమ్ పనితీరు తక్కువగా ఉంటుంది. అవసరమైనప్పుడు టర్న్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ లివర్ సెల్ మ్యాక్స్ 6 అణువులు నిమిషానికి మాత్రమే పంపు చేయగలదు. దీని వలన ఇన్ఫెక్షన్, ఒత్తిడి, ఆకలి వంటివి హిమోలైసిస్ ను పెంచే విధంగా సంభవించినట్లయితే అసంబద్ధమైన బిలిరుబిన్ లోడ్ పెరుగుతుంది. ఇది ఈ హెపటోసైట్లను సులభంగా అధిగమించగలదు. రక్తంలో అసంబద్ధమైన బిలిరుబిన్ పేరుకుపోతుంది, కామెర్లకు దారితీస్తుంది. మరొక జెనెటిక్ ఉదాహరణను క్రిగ్లర్ నజ్జర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. గిల్బర్ట్ సిండ్రోమ్ లో చూస్తే తక్కువ మొత్తంలో యూజిటీ ఉంటుంది. క్లిగ్గర్ నజ్జర్ అంటే యూజిటీ అస్సలు లేదని, యూసీబీని సంయోగం చేసే సామర్థ్యం ఉండదు. ఈ యూసీబీ యొక్క హై లెవెల్స్ యూసీబీ డిపాజిట్లకు దారితీస్తుంది. మెదడు కెనిక్టస్ లో క్లిగ్గర్ నజ్జర్ సిండ్రోమ్ సాధారణంగా ప్రాణాంతకంగా మారుతుంది. నెక్స్ట్ డ్యూబిన్ జాన్సన్ సిండ్రోమ్ అనేది ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్. ఇక్కడ ప్రోటీన్లో లోపం ఉంటుంది. ఇది కాలేయ కణం నుండి పిత్తవాహికలకు సిబిని తరలించడంలో సహాయపడుతుంది. దీనిని ఎంఆర్పిడి అని పిలుస్తారు. కాబట్టి సిబి హెపటోసైట్ ని నిర్మిస్తుంది. ఎంఆర్పి2 ట్రాన్స్పోర్టర్ డిఫెక్టెడ్ గా ఉన్నప్పుడు మరొక ట్రాన్స్పోర్టర్ ఎంఆర్పి3 నియంత్రించబడుతుందని, అయితే ఈ ట్రాన్స్పోర్టర్ బైల్ కెనాలిక్యులస్ కు విరుద్ధంగా దానిని ఇంటర్స్టిషియల్ స్పేస్ రక్త ప్రవాహంలోకి తరలిస్తుంది. ఈ సందర్భంలో రక్తంలో సిబి పెరుగుతుంది. ఇది మూత్రంలోకి విసర్జించబడుతుంది. ఇది ముదురు రంగును ఇస్తుంది. ఈ లీకేజ్ వల్ల లివర్ కూడా చాలా డార్క్ గా మారుతుంది. కామెర్ల యొక్క మరొక అధిక సిబి వర్గాన్ని అబ్స్ట్రక్టివ్ కామెర్లు అంటారు. ఇది ప్రాథమికంగా బ్లాక్ ద ఫ్లో ఆఫ్ బైల్ అంటే బైల్ ఫ్లోని బ్లాక్ చేస్తుంది. ఈ అడ్డంకులు గ్యాస్ట్రోన్స్, లివర్ వంటి పరాన్న జీవులకు ప్యాంక్రియాటిక్ చొలాంగియో కార్సినోమాల నుండి ఏదైనా కావచ్చు. బైల్ సంయోగ బిలిరుబిన్తో తయారవుతుందని గుర్తుంచుకోండి. ఈ అడ్డంకి ప్రాథమికంగా బైల్ డక్ట్స్ లో ఒత్తిడి పెరగడానికి కారణమవుతుంది. ఇది హెపటోసైట్ల మధ్య టైట్ జంక్షన్ల ద్వారా బైల్ ని లీక్ చేస్తుంది. ఈ ఒకటే కారణం కాదు. బైలు లవణాలు, బైల్ యాసిడ్స్, కొలెస్ట్రాల్ అన్ని రక్తంలోకి ప్రవేశిస్తాయి. అవి చర్మంలో పేరుకుపోయినట్లయితే అది దురదకు దారితీయవచ్చు. కానీ హైపర్ కొలెస్టరోలేమియా, శాంతోమాస్ వంటి వాటికి కూడా దారితీయవచ్చు. అదనపు సిబి మూత్రములో విసర్జింపబడుతుంది. ఇది మళ్లీ డార్క్ మూత్రానికి దారితీస్తుంది. అలాగే బైల్ లూజింగ్ అయినప్పుడు కొవ్వును అబ్జర్బ్ చేసుకోలేదు. ఇది మొదటిగా మీరొక టన్ను కొవ్వును విసర్జించేలా చేస్తుంది. ఇది స్టీటోరియా అని పిలువబడే పరిస్థితి. సెకండ్ వన్, మీకు కావలసినన్ని కొవ్వులో కరిగే విటమిన్లు గ్రహించలేరు. చివరిగా వైరల్ హెపటైటిస్ రక్తంలో సంయోగం, అసంఘటిత బిలిరుబిన్ రెండిటికి దారితీస్తుంది. హెపటోసైట్లు సోకినప్పుడు చనిపోవడానికి ముందు అవి రెండు సంయోగం చేసే సామర్థ్యాన్ని బిలిరుబిన్ రక్తంలో అదనపు యూసీబీకి దారితీస్తుంది. అవి లైన్ ద బైల్ డక్ట్స్ కాబట్టి అవి చనిపోయినప్పుడు రక్తంలోకి బైల్ని లీక్ చేస్తాయి. దీనివలన రక్తం సిబి కూడా పెరుగుతుంది. మళ్లీ సిబి పెరిగినందున రోగులకు మరింత సిబి విసర్జింపబడుతుంది. దీనివలన మూత్రం విసర్జిస్తారు. ఇవన్నీ జాండీస్ కారణాలు. జాండీస్కి ఇన్ని రకాల కారణాలుంటాయి. మీరు మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ.